అందరికీ నమస్కారం. తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో 11వ తారీఖున క్రైమ్ నెంబర్ 89/25 అండర్ సెక్షన్ 319 క్లాస్ 2, 318 క్లాస్ 4, 336 క్లాస్ 2, క్లాస్ 3, 340 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెక్షన్స్ ఏంటంటే ఫోర్జరీ చేయడం, చీటింగ్ చేయడం, అట్లానే ల్యాండ్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు సంపాదించడం అనేది చేశాడని చెప్పి ఆర్యమండ తేజకృష్ణ కమల్, తండ్రి రాజేంద్ర ప్రసాద్, తండ్రి వచ్చేటప్పటికి ఆర్టీసీ ఎంప్లాయీ, కావలి డిపోలో పనిచేస్తాడు. ఆయన కొడుకు వచ్చేటప్పటికి ఈ ఆర్యమండ తేజకృష్ణ కమల్ అని, ఇతను కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ పోయి కొద్ది సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని ఏదో విధంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను మన సెక్రటేరియట్, తర్వాత హైకోర్టు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఈ తిరిగే సమయంలో ఏ విధంగా అంటే జాబు సంపాదించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. దానిలో భాగంగా ఓ జాబ్ చేస్తే ఓన్లీ మనకెంతో ఒక 20,000 వస్తాయి, ఇట్లా మన మెయింటెనెన్స్ ఎన్ని నడవదని చెప్పి డిసైడ్ అయిపోయి అతను మోసపూరితంగా మోసం చేయాలనే ఉద్దేశంతో అక్కడ లూప్ హోల్స్ అన్నీ కనుక్కుంటాడు. ఇతను ఆల్రెడీ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండడం వల్ల అన్ని సిటిజన్ పోర్టల్లో కానీ ఎక్కడన్నా ఈ సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షనింగ్ నడుస్తుంది ఏంటనే మొత్తం ప్రతిదీ అతను రీడ్ చేస్తూ ఉంటాడు. సిస్టమ్ ఒకటి పెట్టుకుంటాడు, అది రీడ్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో లూప్ హోల్స్ అని తీసుకొని ఇతను వాళ్ళని ఈజీగా డిసీవ్ చేయాలని చెప్పి ఇతనికి ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం వాళ్ళనే ఇక్కడ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా ఇతను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అంటే గజిటెడ్ ఆఫీసర్గా ఇతను క్రియేట్ చేసుకుంటాడు అతని ఉద్యోగాన్ని. అంటే ప్రతి సెక్షన్కి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి అంటే బయట నుంచి ఒక ఏమైనా ఫైల్ కానీ వెళ్తే ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ దానికి జవాబుదారి ఉంటారు సెక్రటేరియట్లో. ఆ విధంగా ఇతను సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ప్లాన్ చేస్తాడు. ఇతను ఆ ఐడి అనేది ఇట్లా క్రియేట్ చేస్తాడు. ఈ ఐడి ఎలా వచ్చింది అంటే, ఇతను మంగళగిరి ఒక డాబాలో జస్ట్ మీల్స్ చేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీ ఈ కార్డు పెట్టుకొని మీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ కార్డు అన్న నీ కార్డు ఒకసారి చూడొచ్చాది అని చెప్పి అంటే అతను చేయగట్టుకొని వచ్చే లోపల ఫోటో తీసుకొని ఈ కార్డుని స్కాన్ చేసుకొని ఈ విజయవాడలో ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇతని పేరుతోటి వచ్చే విధంగా దీన్ని కార్డుని తయారు చేస్తాడు. ఈ కార్డు తయారు చేసి సెక్రటరీలో దగ్గరలో వెళ్ళేటప్పుడు అందరితోటి కొద్దిగా మంచిగా బిహేవ్ చేయడం, వాళ్ళందరితో మాట్లాడడం, ఎప్పటి నుంచో వస్తున్నాడు అన్నట్టుగా పరిచయాలు పెంచుకోవడం. ఇతను లోపలికి పోడు, బయట క్యాంటీన్లో వాటిలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ దగ్గరకు వచ్చిన వాళ్ళని జస్ట్ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా మన కంప్లైంట్ వచ్చేటప్పటికి ఆళ్లమూడి శివప్రసాద్ సన్ ఆఫ్ చలపతిరావు, ఇతను వచ్చేప్పటికి క్యాస్ట్ బై బ్రాహ్మీను, ఇతను చెంచుపేటలో అమరావతి ప్లాట్స్లో ఉంటాడు. ఇతను బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీ చేసి రిటైర్డ్ అవుతాడు. అతనికి వచ్చిన అమౌంట్ని వాళ్ళ బాబుకి ఉద్యోగము ఇప్పిస్తామని చెప్పి ఇతను హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, ఇంకోటి ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తామని తర్వాత వాళ్ళ కూతురు భర్తకు కూడా ఏమన్నా మంచి ప్లాట్ అసెంబ్లీ దగ్గర కానీ తర్వాత తుళ్ళూరులో కానీ మంచి ప్లాట్లు కానీ మంగళగిరిలో కానీ తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది, ఇప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అలానే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇతనే ఎవరో ఒకరిది ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకుంటాడు. దాని ద్వారా పేర్లు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ మేము మా పోలీస్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఫ్రీగా రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఉద్యోగం రావాలంటే ఒక నోటిఫికేషన్ అనేది వేస్తారు. ఫస్ట్ ఆ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో మనం చూసుకోవాలి. ఆ డే టు టైమింగ్స్ ఉంటాయి. ఆ డే టు టైమింగ్స్ ప్రకారము మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ టైమింగ్లో వాళ్ళు ఏవైతే చెప్తారో వాటిని వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం పొందుపరచాలి. ఆ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కొన్ని టెస్టులు కానీ ఏమైనా కండక్ట్ చేస్తారు. ఆ రూపంలో వచ్చేవి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఇట్లా డొంక తిరుగుడుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి ఇట్లా లక్షలు డబ్బులు మోసపోతే అది సమాజంలో మోసం చేసే వాళ్ళకి మనం ఎక్కువ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి
ఏమైనా నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన వాటికే మీరు అప్లై చేసుకొని జాబ్ సంపాదించాలని మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం.